మనం మనీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామంటే మనం మనీ సంపాదించలేక కాదు, ఆ ఎనర్జీని అండర్స్టాండింగ్ చేసుకోలేక ప్రాబ్లం ఫేస్ చేసుకుంటాం. మరి ఆ ఎనర్జీని ఎలా అండర్స్టాండింగ్ చేసుకోవాలి? ఆ ఎనర్జీని మనం డైలీ ఎలా మెయింటైన్ చేయాలి? ఆ మనీ ఫ్రీక్వెన్సీ యొక్క ఎనర్జీ ఏంటి? మన యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటి? అనేది మనం ఎప్పుడైతే అండర్స్టాండింగ్ చేసుకుంటామో, అప్పుడు మీరు మనీని సంపాదించడంలో మీరు ఈజీగా మీ మనీని అట్రాక్ట్ చేసుకోవచ్చు. మీరు పడుతున్న కష్టానికి, మీరు పెడుతున్న ఎఫర్ట్‌కి మీరు అనుకున్న విధంగా మనీ రాకపోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, మీరు మీ మైండ్‌లో ఉన్న నెగెటివ్ హాబిట్స్ వల్ల మీరు మనీని అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నారు. హాయ్ నమస్తే. ఐ యామ్ శ్రీనివాస్ బుద్ధే, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మీరు గనక మనీ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నట్టయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ప్రతి ఒక్కటి మనీ పరంగా, హెల్త్ పరంగా, రిలేషన్స్ పరంగా, హెచ్ఆర్‌సీఎం పరంగా, హెల్త్ అండ్ కెరియర్ అండ్ మనీ, మన యొక్క రిలేషన్‌షిప్‌ని ఎలా మెరుగుపరుచుకోవాలి, మన ఫ్రీక్వెన్సీని ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి మన ఛానెల్‌లో మనం వీడియో చేస్తూ ఉంటాం. కాబట్టి కంపల్సరీగా ఈ వీడియో చూడండి. మీ లైఫ్‌లో ఎనర్జీని అట్రాక్ట్ చేసుకోండి. మరి ఫస్ట్ మనం చూసినట్టయితే మనీ ఫ్రీక్వెన్సీ ఎలా పెంచుకోవాలి? మీరు మనీ ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మనీని మీరు ఎలా చూస్తున్నారు? మీరు మనీ సంపాదించడంలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అనే విషయాలు చూడాలి. చాలా మంది మేము మనీ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాం అని చెప్పి అంటారు. మీరు మన మనీ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. కానీ మీరు మనీ సంపాదించకపోవడం రీజన్ ఏంటంటే, నేను జాబ్ చేయడం వల్ల మనీ సంపాదించలేకపోతున్నాను. ఎక్స్‌ట్రా ఇన్‌కమ్‌ని జనరేట్ చేయలేకపోతున్నాను. అందువల్ల ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా అని చెప్పి చాలా మంది అనుకుంటారు. మై డియర్, మీరు అది చెప్పేది ఏంటంటే మీరు ఒక ప్రాబ్లమ్ చెప్తున్నారు. కానీ మీరు కంపల్సరీగా ఆలోచించినట్టయితే ఒక పర్సన్ మనీ ఎందుకు సంపాదించట్లేదు అని అడిగినప్పుడు తనిచ్చే ఆన్సర్ ఏంటంటే నేను ఒక జాబ్ వల్ల, ఒక ప్రొఫెషనల్ ఉండడం వల్ల నేను ఎక్స్‌ట్రా ఇన్‌కమ్‌ని సంపాదించలేకపోతున్నాను. నాకు టైం అనేది సరిపోవట్లేదు అంటున్నారు. టైం అనేది సరిపోవట్లేదు అని మీరు అంటున్నారు చూసారా? ఆ మాట అనేది అది మీ యొక్క ప్రాబ్లమ్స్‌ని మీరు చూపిస్తున్నారు. కానీ మీరు ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అని చూసినట్లయితే మీలో ఏదో ఒక నెగెటివ్ హాబిట్ ఉంటుంది. ఆ హాబిట్ ఏందంటే మీరు ఎక్స్‌ట్రా మనీ సంపాదించబడిన రీజన్ ఏందంటే నేను జాబ్ చేయడం వల్ల నా దగ్గర టైం లేదని మీరు ఫీల్ అవుతున్నారు. మీరు జాబ్ చేయడం వల్ల టైం లేదు అని ఫీల్ అవుతున్న ప్రాబ్లమ్. కానీ మీరేంటంటే జాబ్ ఉండడం వల్ల నేను ఎక్స్‌ట్రా మనీ సంపాదించలేకపోతున్నాను అనేది మీ హాబిట్. అంటే నేను నా జాబ్ చేయడం వల్ల నాకు టైం లేదని మీరు ఫిక్స్ అవుతున్నారు. మరి అక్కడ హాబిట్‌ని మీరు బ్రేక్ చేయాలి. ఎలా బ్రేక్ చేయాలి అని చూసినట్టయితే ఎంతమంది ఒక జాబ్ చేసుకుంటూ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌ని అదే విధంగా పాసివ్ ఇన్‌కమ్ కోసం జనరేట్ చేస్తూ, టైమ్ స్పెండ్ చేస్తూ, డైలీ 1 అవర్ టైమ్ స్పెండ్ చేస్తూ వాళ్ళ మనీ ఫ్రీక్వెన్సీ పెంచుకుంటున్నారు. మీరు మీ మనీ ఫ్రీక్వెన్సీ పెంచుకోకపోవడానికి గల రీజన్ ఏంటంటే మీరు అక్కడ నెగెటివ్ హాబిట్స్ ఉండడం వల్ల ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేయడానికి గల రీజన్‌ని అండర్‌స్టాండింగ్ చేసుకోవాలి. మీరు ప్రాబ్లమ్‌కి కారణాలు చెప్తున్నారా? రియల్‌గా మీ యొక్క రూట్ కాజ్‌లో ఎక్కడ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న విషయాన్ని మీరు అండర్‌స్టాండింగ్ చేసుకున్నట్టయితే ఈజీగా మీ మనీ ఫ్రీక్వెన్సీని పెంచుకోవచ్చు. అలా మీరు అక్కడ అండర్‌స్టాండింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ థింగ్ అక్కడ తెలుసుకుంటారు. సెకండ్ వచ్చేసి ఆ ప్యాటర్న్‌ని బ్రేక్ చేయాలి. మరి ఆ ప్యాటర్న్‌ని బ్రేక్ చేయాలంటే అది రియలా కాదా అన్న విషయాన్ని మీరు చూడాలి. ఎలా? మీరు ఒక మనీ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ప్యాసివ్ ఇన్‌కమ్ కోసం ట్రై చేస్తున్నారు. ఎందుకు ప్యాసివ్ ఇన్‌కమ్ సంపాదించట్లేదు అంటే నేను జాబ్ చేయడం వల్ల సంపాదించట్లేదని మీ ప్రాబ్లమ్. మీరు హాబిట్ ఉంది. జాబ్ చేయడం వల్ల నేను ప్యాసివ్ ఇన్‌కమ్ సంపాదించలేకపోతున్నాను అనేది మీ హాబిట్. ఆ హాబిట్‌ని బ్రేక్ చేయాలి. ఆ హాబిట్‌ని ఎలా బ్రేక్ చేస్తాం? మీరు అది రియలా? 100% చెప్పండి. మీరు ప్యాసివ్ ఇన్‌కమ్ సంపాదించడానికి మీ జాబ్ ఆపుతుందా మిమ్మల్ని? 100% మీ ఏ జాబ్ ఆపదు. చాలా మంది వాళ్ళ బిజీ లైఫ్‌లో 10 అవర్స్ డేలో జాబ్ చేస్తూ ఇంకా ప్యాసివ్ ఇన్‌కమ్ ఎర్న్ చేయడానికి చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు. వాళ్ళు ట్రై చేసి సంపాదిస్తున్నారు, ఎర్న్ చేస్తున్నారు. మీరలా సంపాదించట్లంటే మీరు ఆ విధంగా ఆలోచించరు. ఎందుకు ఆలోచించి లిమిటెడ్ బిలీవ్ ఉంది. ఈ లిమిటెడ్ బిలీవ్ ఫస్ట్ మీరు బ్రేక్ చేయాలి. ఈ లిమిటెడ్ బిల్‌ని మీరు బ్రేక్ చేసినట్టయితే ఈజీగా మీ మనీ ఫ్రీక్వెన్సీ పెంచుకోవచ్చు. ఇలా మీ లిమిటెడ్ బిల్‌ని బ్రేక్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు అది రియలా కాదా అన్న విషయాన్ని క్లారిటీగా మీ మైండ్‌కి చెప్పాలి. యెస్. నేను జాబ్ చేయడం వల్ల మనీ సంపాదించలేకపోతున్నాను అనేది రియలా? అబద్ధమా? అది 100% అది నాట్ ట్రూ. ఎందుకు నాట్ ట్రూ అంటే ఒకసారి చూసినట్టయితే మీరు మనీ సంపాదించడానికి ట్రై చేస్తున్నారు. ప్యాషన్ కోసం ట్రై చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ మీరెక్కడ ట్రై చేయట్లేదు. టైం లేదని ఫస్టే మీరు క్లారిటీగా కన్ఫర్మ్ చేసేస్తున్నారు. కాబట్టి మీరేంటంటే ఆ లిమిట్ బ్రేక్ చేయాలి. యెస్, నా దగ్గర టైం ఉంది. నేను జాబ్ చేసినా ప్యాసివ్ ఇన్‌కమ్ ఎర్న్ చేయగలుగుతా. 100% మీరు ఫస్ట్ నమ్మాలి. సెకండ్ వచ్చేసి అది రియల్ కాదని చెప్పని చూసినట్టే మనం సింపుల్‌గా చూస్తే మన ఎన్ఎల్‌పిలో ఒక టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ మీరు యూజ్ చేయండి ఇక్కడ. ఎలా యూజ్ చేస్తారంటే మీరు ఎందుకు స్టక్ అవుతున్నారు? ఎందుకు గ్రో కావట్లేదంటే మీరు ఏవో నెగెటివ్ బిలీఫ్స్ ఉంటాయి. మీరు అది చూసుకున్నట్టయితే మీ బాడీలో ఉన్న నెగెటివ్ బిలీఫ్స్ ఏంటి? ఆ నెగెటివ్ బిలీఫ్స్‌ని మీరు బ్రేక్ చేసి యెస్, నో. నేను జాబ్ చేసుకుంటూ మనీ సంపాదించలేనా? నో. నేను సంపాదించగలుగుతాను. జాబ్ చేసుకుంటూ నేను మనీ సంపాదించలేనా? నో. నేను సంపాదించగలుగుతాను. ఇలా మీరు 3 టైమ్స్ లేదా 5 టైమ్స్ ఇలా 8 టైమ్స్ మీరు మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఆ ప్రోగ్రామ్ అయ్యేదాకా దానికి చెప్పాలి. ఎలా చెప్పాలి? యెస్, నేను జాబ్ చేసుకుంటూ మనీ సంపాదించగలుగుతాను. నేను జాబ్ చేసుకుంటూ మనీ సంపాదించలేనా అని మీకు క్వెషన్ వేసుకున్నప్పుడు నో, నేను సంపాదించగలుగుతాను. అలా మీరు మైండ్‌కి చెప్పాలి. యెస్, శ్రీనివాస్ నేను జాబ్ చేసుకుంటూ కూడా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ ఎర్న్ చేయగలుగుతాను. శ్రీనివాస్ నేను జాబ్ చేసుకుంటూ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ ఎర్న్ చేస్తాను. ఇక్కడ మీ పేరు చెప్పుకొని మీరు ప్రోగ్రామ్ చేయాలి. నెగెటివ్‌ని బ్రేక్ చేస్తున్నారు ప్రోగ్రామ్ చేసి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ ప్రోగ్రామ్‌ని రీప్రోగ్రామ్ చేయాలి. రీప్రోగ్రామ్ చేయాలో చూసినట్టయితే యెస్, నేను జాబ్ చేసుకుంటే యెస్ అని ఫస్ట్ నో అని చెప్పాం.
నో నేను సంపాదించలేనా, నో నేను సంపాదించగలుగుతాను. నెక్స్ట్ ఎస్ అనే ప్రోగ్రామ్ ఎలా చేస్తారు మీరు? ఎస్ అనే ప్రోగ్రామ్ ఎలా చేయాలో చూడండి. ఏం చేస్తారంటే నెక్స్ట్ మీరు నేను జాబ్ చేసుకుంటే మనీ సంపాదించగలుగుతాను, నేను జాబ్ చేసుకుంటే ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేయగలుగుతాను, నేను జాబ్ చేసుకుంటే ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేయగలుగుతాను. ఇలా మీకు మీరు ప్రోగ్రామ్ చేయాలి. ఇలా ప్రోగ్రామ్ చేయడానికి ఎన్ఎల్పి న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అంటారు. ఇలా ప్రోగ్రామ్ చేసుకుంటాను, నేర్చుకుంటాను. ఇలా మీరు దీన్ని ప్రోగ్రామ్ చేసుకున్నట్లయితే ఈజీగా మీ మనీ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ మీ నెగిటివ్ బిలీవ్ ని బ్రేక్ చేస్తారు. ఎప్పుడైతే మీ నెగిటివ్ బిలీవ్స్ ని బ్రేక్ చేస్తారో ఆటోమేటిక్ గా మీ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. మీ ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు మీరు ఆ ఫ్రీక్వెన్సీలో మీరు అఫర్మేషన్ చేసినా, విజువలైజేషన్ చేసినా, గోల్స్ రాసినా మీ ఎనర్జీ లెవెల్ హైలో ఉంటాయి. మీ ఎనర్జీ లెవెల్ ఎప్పుడైతే హైలో ఉంటాయో ఆటోమేటిక్ గా మీ ఎనర్జీని మీరు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే అట్రాక్ట్ చేసుకుంటారో ఈజీగా ఎర్న్ చేయగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు చేయవలసిందంటే లిమిటివ్ బిలీవ్ ఏంటి, ప్రాబ్లం ఏం చెప్తున్నారు, ఆ ప్రాబ్లం సంబంధించి నెగిటివ్ బిలీవ్ ఏమి ఉంది ఆ విషయాన్ని గుర్తించాలి, దాన్ని బ్రేక్ చేయాలి. దాన్ని బ్రేక్ చేసిన తర్వాత దాన్ని నెగిటివ్ లో దాన్ని 3 టైమ్స్ లేదా 9 టైమ్స్ లేదా 11 టైమ్స్ ఇలా బ్రేక్ చేసి నో నో అని ప్రాక్టీస్ చేసి మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రోగ్రామ్ చేసి సెకండ్ వచ్చేసి దాన్ని రీప్రోగ్రామ్ చేస్తూ ఎస్ నేను సంపాదించగలుగుతాను అలా ప్రోగ్రామ్ చేసినట్లయితే మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించి ట్రై చేస్తూ ఫెయిల్ అవుతున్నట్టయితే మీ ప్యాసివ్ ఇన్కమ్ మీ మనీ సంపాదించిన ప్రాబ్లం ఫేస్ చేసినట్లయితే ఇలా బ్రేక్ చేసినట్లయితే ఈజీగా ఎర్న్ చేయగలుగుతారు. ఒకవేళ ఈ వీడియోలో మీకు ఏ చిన్న ఒక్క పాయింట్ అన్న నచ్చినా కానీ కామెంట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఒకవేళ మీరు లా ఆఫ్ అట్రాక్షన్ కంప్లీట్ గా తెలుసుకోవాలనుకున్నట్టయితే కింద ఒక వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో బుధవారం రోజు అండ్ శుక్రవారం రోజు సండే రోజు ఈవినింగ్ 7:30కి నేను ఒక ఫ్రీ 9 minute మాస్టర్ క్లాస్ కండక్ట్ చేస్తాను. ఆ మాస్టర్ క్లాస్ మీరు ఇంకా నేర్చుకొని ఇంప్లిమెంటేషన్ చేసి మీ యొక్క గోల్స్ ఈజీగా అచీవ్ చేసుకోవచ్చు. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్.